వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ నెల 14వ తేదీ గండికోటలో మైనర్ బాలిక హత్య చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే పౌర హక్కుల సంఘం మిగతా ప్రజా సంఘాలతో నిజ నిర్ధారణలో భాగంగా ఈరోజు మేము ఒక అమ్మాయి చదివిన గీతం కాలేజ్ అయితే ఉంది, లేదా అమ్మాయి కుటుంబ సభ్యులను అయితే ఉంది, లేదా మొదటి ఎవిడెన్స్ సస్పెక్ట్ అబ్బాయి ఎవరైతే లోకేష్ ఉన్నారో అబ్బాయి తల్లిదండ్రులను అయితే ఉంది, అలాగే క్రైమ్ సీన్ జరిగిన గండికోట, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ జమ్మలమడుగు పోలీస్ డిపార్ట్మెంట్ను ఇలా లేదా అలాగే హాస్పిటల్లో మా ప్రాథమిక విచారణను అయితే మేము నిజ నిర్ధారణలో భాగంగా చేయడం జరిగింది. వీటన్నింటినీ కనుక చూసుకుంటే ఎవరైనా పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది మాకు అయితే అనుమానం. ఎందుకంటే హైలీ లీగల్ టెక్నాలజీ ఉన్నాయి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి హైలీ టెక్నాలజీ ఉంది. ఈ డాగ్ స్క్వాడ్ అయితే ఉంది, అలాగే క్లూస్ టీము, ఇట్లా ఎంతో టెక్నాలజీ ఉన్నా కూడా ఇప్పటికీ 6వ రోజు ఇప్పటికీ కూడా ఈ కేసును ఛేదించకుండా కేవలం గండికోట మహా అంటే 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఆ ప్రాంతంలో ఒక హత్య జరిగితే, ఒక మైనర్ బాలికపై హత్య జరిగితే ఇంతవరకు ఛేదించకుండా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది, అందరికీ అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఈ అమ్మాయిల పట్ల ఈ హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరా కారణం అని చూస్తే ఖచ్చితంగా ఎక్కడైతే డ్రగ్స్, ఎక్కడైతే మద్యం, ఎక్కడైతే పోర్న్ సైట్స్ ఎక్కువగా వినియోగింపబడుతున్నాయో అక్కడే ఈ ఉదంతాలు, ఈ హత్యోదంతాలు, దాడులు జరుగుతూ ఉన్నాయని మేము ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తమిళనాడు గవర్నమెంటు ఇదే సంవత్సరంలో యువత ఎవరైతే డ్రగ్స్, ఈ పోర్న్ సైట్స్కు చాలా దగ్గరగా ఉంటున్నారని కొన్ని రకాల అక్కడ పోర్న్ సైట్స్ నిషేధించారు. అదే చట్టాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి. అలాగే మద్యాన్ని, నూతన మద్యం పాలసీ అని వీధికి ఒక మద్యం షాపును పెడతా ఉన్నారు. ఈ మద్యాన్ని, పోర్న్ సైట్లను, డ్రగ్స్ను యువతలో నిషేధించాలి. అలాగే ఎవరైతే ఈ కేసులో ఎవరైతే ఈ కేసులో ముద్దాయి అయితే వారిని నిష్పక్షపాతంగా ఈ కేసును ఛేదించాలని పోలీస్ డిపార్ట్మెంట్కు విన్నవిస్తూ ఉన్నాము. ఈ నెల 14వ తేదీన ప్రొద్దుటూరు ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద గురించి ఒక 4-5 రోజుల్లో మీడియాలో వస్తుంది. మేము ప్రజా సంఘాల టీం ఒకటి ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్. ఈ టీంలో విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం, మహిళా సంఘాలు, అడ్వకేట్స్ తరఫున, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రతినిధులు ఉన్నారు. మేము అమ్మాయి పేరెంట్స్ని కలిసాము, అమ్మాయి బంధువులను కలిసాము. అట్లాగే ఇందులో ఫస్ట్ అక్యూజ్డ్గా లోకేష్ అనే అబ్బాయి పేరు వచ్చింది. అబ్బాయి పేరెంట్స్ని, అబ్బాయి తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా కలిసాము. అట్లాగే గండికోటలో ఎక్కడైతే సీన్ జరిగిందని చెప్తున్నారో అక్కడ కూడా మేము వెళ్ళి వచ్చాము. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ని కలిసి ప్రయత్నం చేసాం, కానీ వాళ్ళు అందుబాటులో లేరు. పోలీసులను కూడా కలిసాము. మొత్తం మీద మేము కొన్ని కన్క్లూజన్స్ డ్రా చేయగలిగాం. ఎవరు చంపారు అనేది అందరికీ ఆసక్తిగా ఉన్న విషయం. అట్లా ఎట్లా జరిగింది ఏంటి అనేసి ఇది ఇప్పటికీ పోలీసులు ఓపెన్ ఎండెడ్గానే పెడుతున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి బహుశా తెలిసినట్టుంది, దాచిపెడుతున్నారు అనేది అర్థమవుతుంది. 2 రోజుల్లో మేము వెల్లడిస్తామని అన్నారు. ఒక 2 రోజుల క్రితం కూడా మేము తొందరలో ప్రకటించబోతున్నాము అని అన్నారు. అది ప్రకటించలేదు. సరే, దీనికన్నా కూడా ముఖ్యమైన పాయింట్ ఒకటి మనం మిస్ అవుతున్నాము. ఇందులో అక్యూజ్డ్ నెంబర్ 1 మొదటి రోజు అక్యూజ్డ్గా చెప్పిన మనిషి లోకేష్ అనే అబ్బాయి, అతని వయసు కూడా 17 సంవత్సరాలు మేము తెలుసుకున్నాను. ఇప్పటివరకు ఎక్కడున్నాడో తెలియదు. అతను ఇంట్లో తల్లిదండ్రులను అడిగితే, అంటే తండ్రి ఊర్లో లేడు, తల్లిని అడిగితే ఇప్పటివరకు మేము చూడలేదు, ఆ రోజు సంఘటన జరిగిందని చెప్తున్న రోజు నుంచి చూడలేదు. పోలీసులను అడిగితే మీ అబ్బాయి భద్రంగా ఉన్నాడు, నేనేం చేయలేదు, ఏం కాదులే అని అంటున్నారు. కానీ 5 రోజులైంది, ఇప్పటికీ అతన్ని కోర్టులో పెట్టలేదు. అంటే కస్టడీలో ఉన్నాడా లేదా అనేది కూడా తెలియడం లేదు. మేము పోలీసులను అడిగితే మా కస్టడీలో లేడు అని అంటున్నారు. తల్లి ఏమో, కుటుంబం ఏమో మాకు తెలియదు, మా దగ్గర కూడా లేడు, మేము చూడలేదు ఇంతవరకు, పోలీసుల దగ్గరే ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఇది ఇన్ని రోజులు ఇట్లా పెట్టుకోవడం అనేది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది. ఇది చట్టరీత్యా ఇది కరెక్ట్ కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది. పైగా అతను మైనర్ కూడా, అబ్బాయి మైనర్ కూడా, అమ్మాయి కూడా మైనరే. టీనేజ్లో ఉండే ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉంది, అది అందరికీ తెలుస్తూ ఉంది. టీనేజ్లో ఉన్న పిల్లలకి అట్లాంటి వ్యామోహాలు ఇవన్నీ కూడా మనం చాలా ప్రభావాల వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి
ఇద్దరి వైపు నుంచి బహుశా కొన్ని వాళ్ళ ఇష్టపూర్వకంగానే కావచ్చు, ఏవైనా తల్లిదండ్రులకి కోపం కలిగించేవి ఏవైనా ఉండి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య. సరే, అతను నేరస్తుడు కాదు అని కూడా అంటున్నారు. మరి ఏం చేస్తున్నట్టు ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇదొకటి బయట పెట్టాలి. రెండోది, గండికోట ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అని చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి బాడీ దొరికింది. అక్కడ పరిసర ప్రాంతాలు అదంతా చూస్తే మద్యం బాటిల్స్, గుట్కా ప్యాకెట్లు, అంటే ఘోరంగా ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా. ఆ గండికోట పర్యాటక ప్రాంతం పైకి అందరూ పర్యాటక ప్రాంతం అని చెప్తున్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా కూడా మనం అభివృద్ధి చేస్తాము. చాలామంది వస్తున్నారు కూడా. ఎందుకంటే గండికోట ప్రాంతానికి అద్భుతమైన సహజ సౌందర్యం ఉంది. ఆ కోట అదంతా పక్కన పెడితే సహజంగా ఉండే నీళ్లు, గండి, కొండలు అదంతా. కానీ అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతంలో భయంకరంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ మధ్య మీడియాలో కూడా వచ్చింది, 2-3 సార్లు రిపోర్ట్ కూడా అయింది. ప్రభుత్వం దాని గురించి మినిమం పట్టించుకోకుండా అసలు అక్కడ ఏదైనా జరగవచ్చు అనే రకంగానే ఉంది. ఆ ప్రాంతం చూస్తే ఒక్క టోల్ గేట్ ఎక్కడో ఉంది. అది కూడా వాళ్ళు డబ్బులు అంటే టికెట్ తీసుకుంటున్నారు అంతే. మనిషి దగ్గర టికెట్ తీసుకుంటున్నారు. ఆ టికెట్ తీసుకోవడం తప్ప ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం లేదు, ఏమీ లేదు. అక్కడక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, వాటి మీద కూడా ప్రాపర్ మానిటరింగ్ లేదు. అక్కడ ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతున్నాయి అనేది ఏమీ లేదు. సో అది అంటే ప్రపంచ పర్యాటక ప్రదేశం అని పైకి చెప్తున్నారు, కానీ ఆ ప్రాంతంలో ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. ఘోరమైన అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు అనుమానం వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. సంఘటన జరిగింది అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది అనే కన్సర్న్తో మనం మాట్లాడుతున్నాము. కానీ ఆ అమ్మాయి ప్రాణం, నిందితులు బయటికి రావాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందే. ఇదంతా అట్లా ఉంచితే దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అక్కడ ఆ ప్రాంతంలో మినిమం సెక్యూరిటీ, కనీసం ఒక వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు. అట్లాంటి ఫెసిలిటీస్, అట్లాంటివి ప్రభుత్వం ఇక మీదటైనా చర్యలు తీసుకోవాలి. ఇది మూడోది. ఆ తర్వాత పోలీసులు రోజుకొక కథనాన్ని లీక్ చేస్తూ అసలు విషయాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఏ విషయము స్పష్టంగా చెప్పడం లేదు. కాబట్టి అందుకని చాలా అనుమానాలు కూడా వస్తుంది. మొత్తంగా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఎవరి ప్రమేయం ఉంది ఏంటి చెప్పడానికి వీలు లేనట్లుగా చాలా ఓపెన్ ఎండెడ్గా ఉంది. దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. నిర్దోషులకు శిక్ష పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషులకు శిక్ష పడకూడదు. అట్లాగే దోషుల్ని శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలి. చట్టానికి అతీతంగా పోలీసులు ఇల్లీగల్ కస్టడీలు కానీ ఇట్లాంటివి ఏమి కానీ చేయకూడదని మా వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.